అతిథి దేవో భవ అంటే అర్థం ఏంటండి? మన ఇంటికి వచ్చిన వాళ్ళని గౌరవించాలని కదా. ఇప్పట్లో మనుషుల కన్నా కూడా పక్షులు, జంతువులు మంచిగా గౌరవిస్తున్నాయండి. అంటే మనం ఇంట్లో కుక్కను పెంచుకుంటాం కదా. కుక్కరు ఎవరన్నా వచ్చినప్పుడు మంచిగా వాళ్ళని అంటే మొరగడం కానీ అట్లాగా అనమాట. అలాగే మేము రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళామండి లాస్ట్ ఇయర్. అక్కడ ఒక పక్షి ఉందండి. మనం ఏం చెప్పినా కానీ అదే తిరిగి చెప్తుంది. అస్సలు చాలా మంచిగా అనిపించింది. అది ఈ పక్షేనండి. చూడండి అసలు మా పిల్లలు దీనితోటి బాగా మాట్లాడించారు. మనం చెప్పేది బాగా వింటోంది, విని ఆన్సర్ ఇస్తుంది. నిదానంగా వినండి. హలో 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 వినిపించిందా? బాగున్నావా? నువ్వు బాగున్నావా? హలో హాయ్. నువ్వు బాగున్నావా? నువ్వు బాగున్నావా? బాగున్నావా? మేము పర్యావరణ నీచంగా ఉన్నాం. హలో ఎలా ఉన్నావు? హలో బాయ్ బాయ్ చెప్పు బాయ్.